चलो चलो जरूर వెనకాల జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టుల మీద టెర్రరిస్టులు ఏదైతే అటాక్ చేసారో దాని సందర్భంగా ఈ రోజు ఈ యొక్క మౌన దీక్ష అదేవిధంగా రాబోయే 2 రోజులు కూడా సంతాప దినాలు పాటిస్తూ ప్రతి చోట చేయడం జరుగుతుంది. ఇటువంటి టూరిస్టులని ఆ రకం కాల్చడం అనేది యావత్తు భారతదేశం ఖండించాలి. ఎందుకంటే ఇటువంటి చర్యలు పాల్గొన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని ఇమీడియట్ గా కాల్చి అమాయకులైనటువంటి టూరిస్టుల మీద ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ మా ప్రెసిడెంట్ గారు మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కోతులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి యొక్క హత్యాకాండను మేము ముక్తకంఠంతో జనసేన తరఫున జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ స్ట్రాంగ్ యాక్షన్. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు. నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసివేస్తుంది. ఆ స్థానంలో మనవాడునో లేకపోతే నేను లేకపోతే నావాడు లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదన గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి. అది ఎవరికో జరిగింది కాదు, మన ఇంటిలో మన మీద జరిగిన దాడిగానే దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రమూకల దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము అభ్యర్థిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. भारत माता की